హల్లెలూయా. నా ప్రియులారా, మనలో నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమ యోనాతాను చూపించాడు. నువ్వు రాజు అవ్వాలి, నువ్వు రాజు అవ్వాలి, ఇతర సంఘాలు దీవించబడాలి, అది మనం కన్నులారా చూడాలి. అవును అవును ప్రియులారా, అది వాక్య క్రమం. మనం దీవించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకున్నాడు దావీదు రాజు అయిన తర్వాత యోనాతాన్ని బట్టి ఉపకారం చూపడానికి ఎవడున్నాడు రా బాబు అని వెతికితే సౌలు కుటుంబంలో ఎవ్వడు లేడంట. మెఫీబోషెత్ అని ఒక కుంటి అబ్బాయి మిగిలాడు, యోనాతాను కొడుకు. మగవాడు ఎవడు లేడు, ఉన్నోడికి కాళ్ళు లేవు. ఎందుకు? సౌలు కాళ్ళు దావీదును తరవటానికి వెళ్ళి అభిషేకించిన వాళ్ళని తరవటానికి వెళ్తే ఏకదో తీన్ అంటాడు ఆయన. ఏకదో తీన్ అన్నాడా, ఇక నీకుందే కథ. దావీదును పట్టుకోవడానికి వెళ్ళాడు ఆయన, అందుకని కాళ్ళు లేకుండా చేశాడు. దావీదును పొడిచి గోడకు బిగిద్దాం అనుకున్నాడు, తల లేకుండా చేశాడు దేవుడు. అభిషేకించబడిన వాళ్ళకి వ్యతిరేకంగా నీకు తలంపులు వస్తే ఇది ఉండదు. నేను చెప్పలా, బైబిల్లో ఉంది. ఎందుకు నా మీద సీరియస్గా చూస్తున్నారు? ఎంత చూసి ఇంకో 10 నిమిషాలు లేక చూసుకో. ఆ చూడు ఏమైంది నాకు.